హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్నటి వీడియోలో మానస పెళ్లి కూతురు వీడియో చూశారు కదా. ఈరోజు అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగిన మానస పెళ్ళి చూసేద్దాం. మనం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరూ చూస్తుంటారు, తప్పకుండా లైక్స్ ఇవ్వండి. కట్ చేస్తే మనమైతే కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము. నేను వెళ్ళేసరికి జీలకర్ర బెల్లం అయితే అయిపోయింది. ఇంకా జీలకర్ర బెల్లం గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. తెలుగు వివాహ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం ముహూర్త సమయంలో వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచుకునే ప్రధాన ఆచారం. ఈ మిశ్రమం బంధం జీవితాంతం తీపి అంటే బెల్లం జీర్ణించుకునే గుణం జీలకర్ర వలె దృఢంగా మరియు సర్దుబాటుతో సాగాలని సూచిస్తూ ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర బెల్లం కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటివి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన సాంప్రదాయంలో చెప్తారు. ఇంక ఇప్పుడైతే తాళి కట్టడానికైతే రెడీ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా అందరూ అయితే చుట్టాలు వివాహానికైతే వచ్చేసారు, బంధువులు వీళ్ళంతా. ఇంకా స్టేజ్ పైన అయితే తాళి కట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక్కడ వధూవరులు ఇద్దరు మానస అండ్ రాఘవేంద్ర అయితే ఒకరికొకరు కంకణాలను కట్టుకుంటున్నారు. ఇంకా మనకు తాళి కట్టే సాంప్రదాయం గురించి కూడా మీకు కొన్ని విశేషాలు చెప్తాను. తప్పకుండా నచ్చుతుంది, లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయడం మర్చిపోవద్దండి. వివాహ హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఘట్టం తాళి కట్టడం అంటే మంగళసూత్ర ధారణ. వరుడు వధువు మెడలో పసుపు తాడితో కూడిన 2 స్వర్ణ సూత్రాలను కడతాడు. తాళిని 3 ముళ్ళు వేసి కడతారు. ఇవి శివుడు, బ్రహ్మదేవులను లేదా దేవతలు, పెద్దలు దైవ సాక్షిగా సూచిస్తారు. ఇంకా మంగళప్రదమైన పసుపు రాసిన దారంపై ఈ సూత్రాలను ఉంటాయి కాబట్టి దీనిని మంగళసూత్రం అని కూడా అంటారు. తాళి కట్టే సమయంలో పురోహితులు ప్రత్యేక మంత్రాలు, మంగళాష్టకాలు చదువుతారు. ఇంకా మన సాంప్రదాయంలో తాళి కట్టడానికి ముందు తలంబ్రాలకు బదులు జీలకర్ర బెల్లం పెట్టడం కూడా చాలా ముఖ్యం. ఇందాక జీలకర్ర బెల్లం అయిపోయింది కదా, ఇప్పుడైతే తాళి కట్టడం చూసేస్తున్నాడు. ఇంకా వరుడైతే తాళిని ఇంకా అందరికీ ఇలాగా చూపించి కడతాడు కదా. హిందూ వివాహాల్లో తాళిని మంగళసూత్రం అందరికీ చూపించడం వెనుక పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, పవిత్రమైన బంధాన్ని అందరికీ తెలియజేయడం మరియు చెడు దృష్టిని నివారించడం అనే ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. తాళి కట్టడానికి ముందు దానిని మంగళహారతి పళ్ళెంలో ఉంచి మండపంలో ఉన్న పెద్దలందరికీ చూపిస్తారు. కొత్త జంటకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, అందరూ మనసారా దీవించాలని దీని అర్థం. అలాగే హిందూ వివాహంలో అగ్నిహోత్రంతో పాటు అక్కడ ఉండే పెద్దలు, బంధుమిత్రులు ఈ వివాహాన్ని సాక్ష్యంగా నిలుస్తారు. తాళిని అందరికీ చూపించడం ద్వారా ఈ పవిత్ర కార్యానికి వారందరూ సాక్షులుగా ఉంటారు. అందుకేనండి పెళ్లి కొడుకు ఈ విధంగా అందరికీ తాళిని చూపించి వధువు మెల్లో తాళి కడతారు. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. తాళిలో ఉండే పసుపు రంగు గురుగ్రహానికి ప్రతీక. నల్ల పూసలు శ్రీ మహావిష్ణువు లేదా శివుడికి ప్రతీక, చెడు దృష్టిని తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే ఇది వధూవరుల మధ్య శాశ్వత అనుబంధానికి గుర్తు. ఇంక ఇప్పుడైతే మనం పెళ్ళి గురించి, అలాగే పెళ్ళి కొడుకు మంగళసూత్రం గురించి అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇంకా పెళ్ళి కొడుకు అయితే తాళి కట్టడానికైతే రెడీగా ఉన్నారు. చూడండి, మానస అండ్ రాఘవేంద్ర ఇద్దరు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని నాతో పాటు మీరు కూడా అందరూ ఆశీర్వదించండి. మన హిందూ సాంప్రదాయంలో తాళి అంటే మంగళసూత్రం కట్టడం అనేది అత్యంత పవిత్రమైన ఘట్టం. పసుపు రాసిన తాడుకు బంగారు సూత్రాలను కట్టి వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేయడాన్ని తాళి కట్టడం అంటారు. మొదటి ముడి వరుడికి వధువు పట్ల, ఆమె కుటుంబం పట్ల ఉండే బాధ్యతలను సూచిస్తుంది. రెండవ ముడి పెద్దల పట్ల, భార్యాభర్తల ఇద్దరి కుటుంబాల పట్ల ఉంటే గౌరవ మర్యాదలను తెలియజేస్తుంది. ఇంకా మూడవ ముడి వచ్చేసి భార్యాభర్తల మధ్య అంచంచలమైన
ప్రేమను, దైవికమైన నమ్మకాన్ని సూచిస్తుంది. ఎంతమందికి తెలుసండి ఈ 3 ముళ్ళ మీనింగు? తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీనింగ్ అర్థమైన వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ తాళి ధారణతో స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. ఇది నిండు జీవితం, ఐక్యత మరియు అన్యోన్యతకు ప్రతీక. ఈ తాళి కట్టిన తర్వాత భర్తకు భార్య ఇలాగా కాళ్ళు మొక్కాలి. చూడండి ఎంత చక్కగా మా మానస మొక్కుతుంది. ఇప్పుడు తాళి కట్టడం అయిపోయింది కదా, తలంబ్రాల ఘట్టం గురించి తెలుసుకుందాం. తలంబ్రాలు అనేది తెలుగు వారి వివాహాల్లో, పెళ్ళిళ్ళలో అత్యంత ముఖ్యమైన ఆనందకరమైన సాంప్రదాయం. మాంగళ్య ధారణ తర్వాత వధూవరులు ఒకరి తలపై మరొకరు పసుపు, కుంకుమ, ముత్యాలు కలిపిన పవిత్రమైన బియ్యాన్ని పోసుకుంటారు. ఇది వారి జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం మరియు అన్యోన్యతలకు ప్రతీక. తలంబ్రాలు అంటే అర్థం తలపైన పోసే బియ్యం అని అర్థం. బియ్యం విరిగిపోకుండా పూర్ణమైనవిగా ఉండాలి, అంటే ముక్కలు లేకుండా ఉండాలి. ఈ తంతు చాలా సరదాగా వధూవరులు ఒకరిపై ఒకరు ఉత్సాహంగా పోటీగా చల్లుకుంటూ సాగుతుంది. కేవలం పెళ్ళిళ్ళలోనే కాకుండా శ్రీ సీతారాముల కళ్యాణంలో కూడా తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భద్రాచలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కూడా స్వామివారి కళ్యాణం తలంబ్రాలు కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. చూస్తున్నారు కదా, ఇంకా ఈ విధంగా ఒకరు తలపైన ఒకరు తలంబ్రాలను అయితే పోసుకుంటున్నారు. చూడండి, స్వామివారు అయ్యగారు అన్నీ చెప్తున్నాడు చక్కగా. ఒకరి తలపైన ఒకరు, పెళ్లి కూతురు వధువు తలపైన వరుడు, వరుడు తలపైన వధువు, ఈ విధంగా అయితే చక్కగా తలంబ్రాలు అయితే పోసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారా, కొబ్బరి కుడుకతో బియ్యాన్ని ఎందుకు పోస్తారో మీకు తెలుసా? మొదట తలంబ్రాలను కొబ్బరి కుడుకలో పోసి నేతిలో సంప్రోక్షించి వధూవరులకు అందిస్తూ కపిల గోవులను స్మరించి దానం పుణ్యం చేయాలని, శాంతి, పుష్టి, తుష్టి, వృద్ధి కలగాలని, విఘ్నాలకి తొలగి ఆయుష్, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, నక్షత్రాలు సోముని వల్ల దాంపత్యం సజావుగా సాగి సుఖశాంతులు కలగాలని పురోహితుడు మంత్రపఠనం చేస్తాడు. అలాగే వరుడు నాకు ఇష్టమైన త్యాగం సమృద్ధిగా ఉండాలని అనుకుంటూ తలంబ్రాలు వధువుపై పోస్తాడు. కొందరు చివరిగా ఒకేసారి శ్రీయాయై నమః అని చెప్పేసుకొని మాకు కావాల్సిన సిరి సంపదలు సమృద్ధిగా ఉండాలని మంత్రం కలిపి చదువుతుంటారు. ఈ విధంగా చూడండి, ఇంకా ఇద్దరైతే చక్కగా ఒకరికొకరు తలంబ్రాలను అయితే పోసుకుంటున్నారు. ఇంకా ఫోటోషూట్ వాళ్ళైతే చెప్పక్కర్లేదండి. ఇంకా మరోసారి పోయండి, ఇంకోసారి పోయండి అని చెప్పేసి పాపం వాళ్ళకి నచ్చినట్టుగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. లైఫ్లో ఒక్కటేసారి కదా పెళ్ళి చేసుకునేది, అందుకోసానికే తలంబ్రాలు బాగా పోసుకొని ఫొటోస్ బాగా తీసుకోమని ఫోటో తీసే వాళ్ళైతే చెప్పేస్తున్నారు. చూడండి ఎంత సరదాగా పిల్లలైతే ఒకరి తల మీద ఒకరు తలంబ్రాలను అయితే ఇష్టంగా పోసుకుంటున్నారు. అలాగే తాంబాళం కూడా ఒకరికొకరు లాక్కొని ఒకరి మీద ఒకరు పోసుకోవడానికి ఎంతో ఇష్టంగా ప్రేమతోని పోసుకుంటున్నారు. చాలా హుందాగా, ఆటగా, చాలా సరదాగా ఈ విధంగా సాగిపోతుంది కదా. ఇప్పుడైతే ఇంకా తలంబ్రాలు పోసుకోవడం లాస్ట్ అయిపోయింది. ఇంకా ఫోటోషూట్ వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకోవడం కూడా అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇంకా మన పాలల్లో ఉంగరం వేసి చేస్తారు కదా, అదైతే మనం కూడా చూసేద్దాము. ఇంక ఇక్కడైతే ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. ముత్యాలను అయితే చక్కగా సీతారాముడు వలె ఒకరి తలపైన ఒకరైతే
చక్కగా ముత్యాల తలంబ్రాలను అయితే పూసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడైతే రకరకాలుగా చెమ్కీలు రకరకాలుగా కలర్స్తో అయితే తలంబ్రాలు వస్తున్నాయి కదా, పిల్లలకైతే చాలా టైం కూడా ఇస్తున్నారు పోసుకోవడానికి. ఆ కాలంలో అయితే ఇవన్నీ ఉండేటివి కాదు. ఇప్పుడు పిల్లలైతే చక్కగా అన్నీ పోసుకొని అలాగే బాల్స్ ఊదుకోవడం ఇలా సరదాగా భలే చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి భార్యాభర్తల మధ్యన ప్రేమ కలగాలని అలాగే వాళ్ళ దగ్గర ఏదైనా భయం ఉంటే పోవాలని ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటారు పంతుళ్ళు పెద్దవాళ్ళు. ఇవన్నీ చాలా ఇష్టంగా సరదాగా గడిచిపోతుంటుంది కదండి, చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా తలంబ్రాలు మొత్తము పోసుకోవడం అయిపోయినాయి. ముత్యాలు తీసుకొచ్చేటివి కూడా కలర్ ముత్యాలతో అయితే చక్కగా ఒకరి పైన ఒకరైతే తలంబ్రాలను పోసుకుంటూ ఉన్నారు. ఇంక ఇప్పుడైతే ఉంగరాలు తీసేదండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఉంగరాల కార్యక్రమం అయితే ఎంతమంది చేసుకున్నారో కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా తెలియజేయండి. అంటే ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకైతే ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడో 30 years 25 years బ్యాక్ చేసుకున్న వాళ్ళకైతే ఇలాంటివన్నీ లేవు. ఇంక ఇవైతే లాస్ట్ ఇంకా ఈ బాల్స్ ఊదుకుంటుంటే భలే ఉంటుందండి సరదాగా. ఒకరి మొహం పైన ఒకరు ఈ విధంగా ఊదుకోవడం పోసుకోవడం బాల్స్ భలే సరదాగా ఉంటుంది. ఇంకా ఈ కార్యక్రమాన్ని మీరు తిలకిస్తూ ఉండండి. మానస అండ్ రాఘవేంద్రను ఇలాగే జీవితాంతం కలిసి నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. నాతో పాటు మీరు కూడా ఆశీర్వదించండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ మొత్తం మానసను రాఘవేంద్రను చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో పసుపు కుంకుమలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు మీరు కూడా తప్పకుండా ఈ నవదంపతులనైతే తప్పకుండా ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తారు కదా, లైక్ చేసినట్టయితే మీరందరూ ఈ దంపతులను ఆశీర్వదించినట్టే. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇది చూడండి ఎలాగ ఊపుకుంటున్నారు ఒకరి మీద ఒకరైతే. ఇంకా ఇద్దరు ఒకే పళ్ళెం తీసుకొని ఒకరి మీద ఒకరు ఊదుకోమంటే ఈ పిల్ల ఇంకా ఊదలేదు పాపం, అబ్బాయికే మొత్తం ఛాన్స్ ఇచ్చేసింది. భర్త అంటే చూడండి ఎంత గౌరవము మర్యాద. ఇంక ఇప్పుడైతే తలంబ్రాలు పోసుకోవడం పూర్తయిపోయింది కదా, మెట్టెలు కార్యక్రమాన్ని అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. సాధారణంగా హిందూ వివాహ సాంప్రదాయంలో మెట్టెలను వధువు పెళ్లి కూతురుకు మాత్రమే కాలి వేళ్లకు ధరిస్తూ ఉంటారు. పెళ్లి కొడుకు మెట్టెలను ధరించే సాంప్రదాయము కొన్ని కుటుంబాల్లో పెళ్లి కొడుకు కూడా వెండి మెట్టెలను తొడిగే ఆచారం ఉంటుంది. మా ఇళ్ళల్లో అయితే పెళ్లి కొడుకు కూడా పెడతారు. పెళ్లి కొడుకు కూడా మెట్టెలు ధరించడానికి గల ముఖ్య కారణాలు, పూర్వకాలంలో స్త్రీ పురుషులు ఇద్దరు మెట్టెలు ధరించేవారు. ఇవి లైంగిక సమతుల్యతను కాపాడుతాయని నమ్ముతారు. వంశపారంపరంగా వస్తున్న ఆచారాలను పాటించడంలో భాగంగా పెళ్లి కొడుకు కూడా దీనిని ఒక ఆభరణంగా ధరిస్తారు. ఇంకా వీరు అడిగిన ఈ మెట్టెలను ఆచారం ఏ ప్రాంతానికి చెందినవారో ఆ ప్రాంతాల వాళ్ళ ఆచారాల ప్రకారం అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా వరుడు పెళ్ళి అయిన తర్వాత వధువు కాలికి మెట్టెలను తప్పకుండా ధరిస్తారు. పుణ్యశ్రీగా మనకు తాళి పడిన తర్వాత మెడలో నల్ల పూసలు, మంగళసూత్రము, పాపెట్లో బొట్టు, కాలికి మెట్టెలు ఇవన్నీ ఆడపిల్లకి పెళ్ళితోని సంక్రమిస్తాయి. చూడండి ఇంకా కాళ్ళు పట్టుకుంటున్నందుకు పాప మా పిల్ల అయితే ముట్టుకోవద్దు అని ఒకటే అల్లరి చేస్తుంది. అందరూ నవ్వుతున్నారు. ఇంకా సరేలే కాళ్ళు మొక్కేసేయని చెప్పేసి కాళ్ళు మొక్కేస్తున్నారు. తర్వాత అయితే ఇంకా దండలు మార్చుకుంటున్నారు. ఒకరికొకరు దండలు మార్చుకున్న తర్వాత లంచ్ చేసి వచ్చినాక మనమైతే ఫొటోస్ తీసుకుందాము. ఇంకా చూడండి ఇప్పుడు దండలు మార్చుకొని అరుంధతి నక్షత్రానికైతే వెళ్తారు. ఇంక మీరైతే ఈ దండలు మార్చే కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడు ఉంగరాలు తీయడం, దండలు మార్చుకున్న తర్వాత ఉంగరాలు తీసే కార్యక్రమాన్ని చూసేద్దాం. తెలుగు పెళ్ళిళ్ళలో ఉంగరాలు తీయడం అనేది అత్యంత సరదాగా ఉత్సాహంగా సాగే సాంప్రదాయం. పాలు లేదా నీటిలో నింపిన ఒక బిందెలో ఉంగరాన్ని వేసి వధూవరులు ఇద్దరు పోటీ పడి ఆ ఉంగరాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ఈ సరదా పోటీ వెనుక కొన్ని ముఖ్యమైన అర్థాలు కూడా ఉన్నాయి. ఒకరికంటే మరొకరు ముందుగా ఉంగరాన్ని తీయాలని పోటీ పడడం ద్వారా ఇద్దరి మధ్య సరదాగా ఉత్సాహపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఆట జంట మధ్య ఉండే పట్టుదలను, అంతలోనే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న
ప్రేమను కూడా గెలుపు ఓటములను స్పోర్టివ్గా తీసుకునే మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. భవిష్యత్తులో వచ్చే సుఖదుఖాలను ఇద్దరు కలిసి పంచుకోవాలనే సంకేతాన్నే ఈ తంతు సూచిస్తుంది. ఎంత అర్థం ఉంది చూసారా అండి. దీంట్లో ఎంత ఒకరికొకరు ఎంత ఇష్టంగా పోటీ పడుతూ ఈ ఉంగరాల కార్యక్రమాన్ని అయితే చాలా సరదాగా జరిగిపోయింది. 2 సార్లు 3 సార్లు మానసనే ఉంగరం తీసిచ్చింది. తర్వాత ఇంకా మానసకైతే ఉంగరం పెట్టేసిన తర్వాత ఇంకా కొంగుముడిలు వేస్తారు. ఇంకా ఈ పెళ్లి వేడుకలలో మరేదైనా ఆచారం కూడా కొంగుముడి. ఇంకా కొంగుముడి వేసిన తర్వాత అయితే అరుంధతి నక్షత్రానికి అయితే వెళ్తారు. చూడండి ఇక్కడ కొంగుముడి వేసి అయ్యగారు అరుంధతి నక్షత్రానికి తీసుకెళ్తున్నారు. ఇంకా చూడండి అందరి పెళ్ళి అయిపోయింది, భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఖాళీ అయిపోయింది మండపం అంతా. మనం కూడా భోజనాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేసి వద్దాం రండి, పైకి వెళ్దాం. ఇప్పుడు భోజనాలు కిందనేమో మండపము, పైననేమో భోజనాల శాల. భోజనాలు కూడా ఏ విధంగా ఉన్నాయైతే అద్భుతంగా అమోఘంగా రుచి అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకు భోజనాలు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను పదండి. ఇంకా చూడండి 2 రకాల స్వీట్స్, బజ్జీ, ఇక్కడ చూడండి రోమాలి రోటీ, తర్వాత పప్పు, కలర్ రైసు, తర్వాత ఇది బెండి ఫ్రై, పాపడు, వైట్ రైసు, పప్పు, పచ్చడి, సాంబారు, తర్వాత పెరుగు ఎంత బాగున్నాయో, భలే నచ్చేసినాయి నాకైతే. టేస్టీగా భలే అద్భుతంగా ఉన్నాయండి. తర్వాత ఐస్ క్రీము, పాను అన్నీ కూడా ఉన్నాయి. మేము కూడా చక్కగా భోంచేసేసుకొని ఇంకా కిందికి వెళ్ళి పెళ్లి కూతురు మధ్యనైతే మనమైతే ఇంకా ఫొటోస్ అయితే దిగాలి కదా. ఈ పెళ్ళిళ్ళల్లో అసలు అయితే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. ఎందుకంటే ఎక్కడెక్కడ బంధువులందరూ కలుస్తారు, చాలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ అందరి గురించి మాట్లాడుకుంటూ పెళ్ళి గురించి చూస్తూ సరదాగా బంధువులతో కలిసి భోంచేస్తుంటే చాలా సందడిగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టము. ఎందుకైతే మనం ఎప్పుడో చాలా రోజుల క్రితం బంధువులను చూసింటాం, ఇక్కడైతే అందరూ కలుస్తూ ఉంటారు, వాళ్ళని పలకరిస్తూ ఉంటాం, వాళ్ళు మనల్ని పలకరిస్తూ ఉంటాం. ఈ సన్నివేశాలు అయితే పెళ్ళిళ్ళు అయితే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా. మీలో ఎంతమందికి ఇలాగా అందరు కలిసి ఉండాలని కోరుకుంటారో నాకైతే మా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే మనం ఫొటోస్కి అయితే వెళ్ళేద్దాం రండి. ఫొటోస్ తీసుకుందాము. ఇదైతే ఇంకా వేరే అమ్మాయికి ఇచ్చినాను, సరిగా తీయడానికి రాలేదు. ఫోటో దిగిన తర్వాత నేను ఇంకొక పెళ్ళికి కూడా అటెండ్ అవ్వాలి. ఆ పెళ్ళి కొద్దిగా షార్ట్ రూపంలో అయితే మీకు పెడతాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇప్పుడైతే మన ఇంటికి మనం వెళ్ళేద్దాం. ఇంకా పెళ్ళి అంతా అయిపోయింది కదా అండి. వీడియోని వస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాం.